అవర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. సాముద్రిక సర్వస్వం కార్యక్రమానికి స్వాగతం. నేను మానస. మరి మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, మానసిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నరదృష్టి, మీ చేతి రేఖల ద్వారా అయితే సరైన చక్కని పరిష్కారాలు తెలుసుకోండి. మరి తంత్ర సర్వజ్ఞ, జ్యోతిష్య విశారద శ్రీ కంబంపాటి శశిమౌళి గురుజీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక మీకు హస్తరేఖల గురించి సాముద్రిక తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా గురుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. మొదటగా మన కార్యక్రమాన్ని చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పకుండా అమ్మ. శ్రీభూయుత శ్రీహరిచష్ణితాభ్యాం అగస్త్యరేఖాదిభిరంచితాభ్యాం నిగూఢబీజాక్షరముద్రితాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే గురుగారు, మొదటగా అసలు ఈ పంచముఖ పురుష యోగాల గురించి జాతకంలో చెప్తూ ఉంటారు. మరి ఈ సాముద్రికంలో కూడా చెప్పొచ్చంటారా? తప్పకుండానమ్మా. పంచమహాపురుష యోగాలే కాదు, చెయ్యి ఎవరిదైనా సరే ముందు చెయ్యి చూడగానే ఇమ్మీడియట్గా అంటే దాన్ని ఇన్స్టెంట్గా చెప్పేటటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి ఎవరి చేయి చూసినా సరే. ఇప్పుడు ఉదాహరణకి ఎవరి చేతిలోనైనా సరే, పురుషుల చేతుల్లో అయితే ప్రత్యేకంగా ఇది ఎక్కువ కనిపిస్తుంది, ఆడవాళ్ళ చేతుల్లో కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. ఎవరి చేతిలో శుక్రపర్వంలో కనుక చిన్న ట్రయాంగిల్ కనుక గుర్తుంటే, చిన్న త్రికోణం గుర్తు కనుక ఉంటే, ఈ గుర్తు ద్వారా వాళ్ళు సీక్రెట్ ఏజెన్సీస్లో పనిచేయచ్చు అవకాశాలు ఉంటాయి అన్నమాట. స్పైయింగ్ ఏజెన్సీస్లో పనిచేసే మనం తెలుసుకోబోయే ముందు కాల్ తీసుకుందాం. తప్పకుండా. హలో హలో హలో, ఎవరో ఒకరు అడగండి. హలో హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగిత్యాల నుంచి సార్. మేడం మీ పేరు? నా పేరు రమేష్ అండి. మా భార్య పేరు మీద ముద్రలు పంపించామండి. పంపించారా? ఏ నెంబర్కి పంపించారు? ఇప్పుడు 10100కి 10100కి పంపించారా? అదే. నమస్కారం అండి. 64 ఆఖరి నెంబర్లు మీవి? చివరి నెంబర్ చెప్పండి మేడం. 9848594285. 285. 1 సెకండ్. రాలేదు నెంబర్లు అవి. ఒక్కసారి సరి చూసుకోండి. మేడం ఒక్కసారి చూడండి. రాలేదండి. 94285. సార్ మీ నెంబర్ నుంచి మాకు ఫోటోలు రాలేదు సార్. రాలేదా? రాలేదు. కరెక్ట్ పంపించారా? ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ పంపించారండి. ఏ నెంబర్కి పంపించారండి? లతా, ఒకసారి చెప్పు, మాట్లాడు. ఏ నెంబర్ పంపించారు? హలో, ఏ నెంబర్కి పంపించారమ్మా? 910910. 10190 అమ్మా. నెంబర్ తప్పు పంపించారమ్మా. నెంబర్ సరి చూసుకుని మళ్ళీ పంపించారు. 190 లాస్ట్. రాలేదమ్మా దానికి. 910190 అది చూడండి. ఒకసారి చెక్ చేయండి. రాలేదు. మరొకసారి పంపించండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, కట్ చేయండి, వేరే కాల్ తీసుకుందాం. హలో, కాల్ రెడీగా ఉంది. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాంబాబు అండి. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే రాంబాబు గారు, మరి ఏ నెంబర్కి పంపించారు? లాస్ట్ చివరి నెంబర్లు చెప్పండి. అంటే నా నెంబర్ 64. ఓకే ఓకే ఓకే, ఒక్క సెకండ్ ఉండండి. అది వచ్చింది 64 తోటి వచ్చింది సార్. ఇది అవునండి. ఎవరిది? మీ చెయ్యనా ఇది? అవునండి. ఓకే గురుగారు, ఫైనాన్షియల్గా అయితే బాగా ట్రబుల్లోనే ఉన్నారు మీరు. అవునండి. బాగా అప్పులుగా అనిపిస్తున్నాయి చేతికి. అంటే అప్పులు ఏం లేవండి. కొంచెం సంవత్సరాల జీవితాల్లో కొంచెం గొడవలు వస్తున్నాయండి. కోర్టు దాకా వెళ్ళిందా? ఓకే. 4 years 5 years నుంచి నడుస్తుంది. అది ఎటు తేలట్లేదండి. వారాహి, మీ దగ్గర వారాహి అమ్మవారి గుడి ఎక్కడైనా ఉందా? కరీంనగర్లో లేదండి. హైదరాబాద్ దగ్గరలో ఉన్నట్టుంది. అవునండి. ఒకసారి ఇట్లా అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ అర్చన చేయించుకుని రండి. కోర్టు వ్యవహారానికి ఆవిడే కరెక్ట్. అర్థమైందండి.
సార్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా గురువుగారు? ప్రాబ్లమ్స్ చేసుకోవాలేమన్నా? ఫైనాన్షియల్గా అయితే కొంచెం మీరు అనుకున్న స్థాయి డెవలప్మెంట్ లేదు చేతికి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు చేసేటటువంటి వృత్తిలో కూడా కొంచెం చికాకుగానే ఉంది. ఇల్లు అయితే ఇల్లు ఆస్తి ఉంది, సొంత ఇల్లు ఉండాలి, ఉందా? లేదండి, సొంత ఇంటి లేదండి. లేదా? రెంటే. రెంట్కా? అవునండి. ఇల్లు ఉండాలి. లేదు 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 గురుపర్వం బాగుంది, రెంట్కే గురుపర్వం ఉంటున్నా. మీద కాదు ఉండండి, గురుపర్వం బాగుండి గురుపర్వం మీద ఏదైనా మీకంటే ముందర ఏదైనా అమ్ముకోవడం జరిగిందా? ప్లాట్ అమ్ముకోవడం జరిగిందండి. ఓకే. ప్లాట్ అమ్మేసుకున్నారు. అవునండి. ఓకే. ఒకసారి అమ్మవారి గుడికి వెళ్ళండి, వారాహి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అర్చన చేయించుకుని రండి. ఇదివరకు కూడా పంపించినట్టున్నారు మీరు చేతులు. సార్ పరిహారం ఇదివరకు కూడా పంపించినట్టున్నారు మీరు చేతులు. లేదండి లేదండి లేదండి, అది వేరే వాళ్ళది. అది వేరే వాళ్ళదా? ఓకే. అవునండి అవునండి. ఆ పైన ఉన్న ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అని చెప్పాను, అయిందేనా? వేరే వేరే ఆయన మా బాబాయ్ గారు. ఓకే, వేరే వాళ్ళది పంపించారు. ఓకే, అదేనండి. అవునండి. సరే సరే అండి. అయితే ఒక్కసారి వారాహి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని రండి. హైదరాబాద్ దగ్గర పరిహారం చేసుకోవాలా గురుగారు? ఒక పరిహారం చాలా ఒక పరిహారం చాలండి, ఒక్క పరిహారం చాలు. అది చేసుకొచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి, చెప్తాను మిగతా. ఓకే సార్. ఓకేనండి ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు కాల్ చేసినందుకు. మరి నేరుగా అయితే అంటే లైవ్లో కాల్ కలవలేని వాళ్ళు, అలాగే వ్యక్తిగత సమస్యల గురించి నేరుగా గురూజీ గారితో మాట్లాడాలనుకున్న వారిని సంప్రదించవలసిన అపాయింట్మెంట్ నెంబర్ అయితే 9381476600 అండి. ముఖ్యంగా అయితే మనకి గురువు గారు వచ్చేసి శని ఆదివారాల్లో అయితే హైదరాబాద్లో ఉంటారు. మిగతా రోజుల్లో అయితే పాలకొల్లో సంప్రదించవచ్చండి. అలాగే మీరు హస్తరేఖల గురించి అయితే వాట్సాప్ నెంబర్ ద్వారా అయితే మనకి హస్తరేఖలు పూర్తిగా పంపించండి. వాట్సాప్ నెంబర్స్ వచ్చేసి 7207771010, 7036910190. ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా సరే మీరు హస్తరేఖలు క్లారిటీగా పంపించండి. పంపించి మీరు కాల్ చేసి గురువుగారితో మాట్లాడండి. మీ సమస్య ఏదైనా పరిష్కారం అయ్యే దిశగా అయితే గురువుగారు చెప్తారు. మరి గురువుగారు, ఇప్పుడు హస్తరేఖలు చూసి మానసికంగా చాలా వరకు కృంగిపోయి ఉంటారు. కొంతమంది అసలు ఎవరికి వారు గుర్తుపట్టలేని, మిగతా వాళ్ళని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉంటుంది? ఒకటి ఏంటంటే మానసికటువంటి పరిస్థితి అనివ్వండి, లేకపోతే ఏదైనా మనసుకు సంబంధించినటువంటి పరిస్థితి అంటే చేతిలో చంద్రపర్వం పాడైపోయి ఉండాలి. చంద్రుడు కనుక పూర్తిగా పాడైతే వీళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు. అర్థమైందా? అలాగే కొంతమందికి ఏమవుతుందంటే అది వేరే దాంట్లోకి వెళ్ళి ఏదో డిప్రెషన్లోకైనా వెళ్ళిపోతారు, లేదా మీరు అన్నట్టుగా ఓవరాల్గా మానసిక రుగ్మతలుగా పెట్టేస్తుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే గ్రహస్థితి, మిగతా గ్రహాలు కూడా ఎలా ఉన్నాయి, మిగతా పర్వాలు, చేతిలో పర్వాలు, రేఖలు, ఆ యోగాలు అవి ఎలా ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి పరిష్కారం చెప్పాలి. ఒక్కొక్కసారి కొన్ని సాల్వ్ చేయగలుగుతాం, కొన్ని సాల్వ్ చేయలేమండి. ఇప్పుడు ఆటిజం అని ఉంది. ఆటిజం అని చెప్పి వచ్చేటువంటి కేసెస్లో ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో మాట రాని లక్షణం ఈ మధ్య ఇండియాలో ఎక్కువైంది. అలాగే ఇదివరకు అమెరికాలో ఫేమస్ అయినటువంటి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పి ఉందండి. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ని ఇండియాలో లూపస్ అని పిలుస్తారు. ఈ లూపస్ అనేటటువంటి వ్యాధి ఏంటంటే మన శరీరం ఏదైతే రోగనిరోధక శక్తిని ఇవ్వాలో అది ఇవ్వదు, అదే మనకి అగ్రెస్ట్గా తయారవుతుంది. సో ఆ కేసులు ఇవాళ ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి. సో ఇటువంటి వాటికి ఏంటంటే చేతులను చూసి వాటికి తగ్గ పరిష్కారాలు, ఏ గ్రహం బాగాలేదు, ఏ పరిస్థితి బాగాలేదు, సాధారణంగా డిసీజెస్ వచ్చాయి లేదా మానసికంగా వాడు ఇబ్బంది పడుతున్నాడు లేదా శరీరం బాగాలేదు అనుకుంటే కనుక ఒకటి చంద్రుడు పాడవుతాడు, ఖచ్చితంగా చంద్రుడు పాడైపోతాడు. నెక్స్ట్ శుక్రుడు పాడవుతాడు. ఈ రెండు గ్రహాలు చేతుల్లో సరి చేసుకుంటే ఆ పర్వాల్లో కనుక వచ్చేటటువంటి లోపాలు ఏదైనా ఉంటే వాటిని కనుక మనం కరెక్ట్గా సరి చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు సరైనటువంటి పరిష్కారం చూపించగలుగుతాం. ఓకే, మీరు అన్నట్టుగా గురుగారు కొందరు ఎలా అంటే వారి నమ్మకం ఏంటంటే చేతిలో ఉన్న గీతల్ని మార్చుకునే పరిస్థితి అంటే మనకి ఎలా సాధ్యం అవుతుంది ఏంటి అని కొందరు మూఢనమ్మకంతో ఉంటుంటారు. అలా కాదు, అలాంటి ఇప్పుడు మూఢనమ్మకం ఇంకోటి మూర్ఖత్వం అనేది పక్కన పెట్టండి, దాని గురించి కాదు. ఇక్కడ ఏమవుతుందంటే జాతకాలని కానీ సాముద్రికాన్ని కానీ లేకపోతే న్యూమరాలజీని కానీ ఇటువంటి శాస్త్రాలను పూర్తిగా విశ్వసించే వాళ్ళు ఉన్నారు, దాని మీద విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఇక్కడ దాని మీద ఎవరెవరు రకరకాల అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు చెప్తారు. అయితే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం చేయి చూసి కానీ జాతకం చూసి కానీ మనం ఎటువంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతాం, ఎటువంటి సొల్యూషన్ ఇస్తే వాళ్ళు బాగుపడతారు, అదొక్కటే మన కన్సర్న్. చేతిలో ఏమవుతుందంటే యోగాలు ఉంటాయి,
చేతిలో జాతకాల్లో చెప్పేటటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో అన్ని యోగాలు కూడా చేతిలో చెప్పొచ్చు. అనఫా యోగం చెప్పొచ్చు, సునఫా యోగం చెప్పొచ్చు, కామధర్మ యోగం చెప్పొచ్చు, అలాగే పంచమహాపురుష యోగాల గురించి చెప్పొచ్చు, శిశయోగం చెప్పొచ్చు, రుచిక యోగం, భద్రయోగం, మొత్తం ఏ యోగాలు అయితే ఉన్నాయో ఆ యోగాలు చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చేతిలో ఉండేటటువంటి గీతలు వాటి నిర్మాణాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శశయోగం అని ఉంది. శశయోగం అనేది ఏంటంటే ఎక్కువగా పొలిటీషియన్స్కి, రాజకీయ నాయకులకి, అలాగే ఇటువంటి అకల్ట్ సైన్సెస్ చెప్పేటటువంటి ఆస్ట్రాలజర్స్కి ఆ యోగం ఎక్కువగా పడుతుంది. అదేంటంటే సూర్యరేఖ, అదృశ్య రేఖ, 2 రేఖల కాంబినేషన్. సూర్యరేఖ ప్లస్ అదృశ్య రేఖ 2 కూడా బ్రాస్లెట్ నుంచి ప్రారంభం అవ్వాలి, కంకణ రేఖల దగ్గర దాకా రావాలి. వచ్చి ఈ 2 కూడా ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకుంటూ కనుక పైకి వెళితే అది చెయ్యిల దూరం పెట్టి చూస్తే ఏమవుతుందంటే ఒక చేప ఆకారంలో కనిపిస్తుంది. ఒక ఫిష్ని మనం అడ్డంగా పెడితే దాని షేప్ ఎట్లా అయితే ఉంటుందో అటువంటి తప్పకుండా అటువంటి యోగాన్ని శశయోగం ఉంటుంది. హలో హలో మేడం నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నేను వేములవాడ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి మీ పేరు? రాధా. ఓకే రాధా గారు, మరి హస్తరేఖలు పంపించారా? నెంబర్కి ఏ నెంబర్కి పంపించారు? 10190 పంపించాను. మీ లాస్ట్ నెంబర్, లాస్ట్ డిజిట్ నెంబర్స్ చెప్పండి. 3 నెంబర్స్. 10190 నెంబర్ కి పంపించాము. మీ నెంబర్ చెప్పండి. మీ ఆఖరి నెంబర్ ఏంటి మీ చెప్పండి? ఆఖరి నెంబర్ మా ఫోన్ దా 11 1811 1811. ఒక్క సెకండ్ ఉండమ్మా, వస్తాను, చూస్తున్నాను. ఏం చెప్తారు అక్కడి? చెప్పండి అమ్మా. రాధా గారు మాట్లాడండి గురువు గారితో. అమ్మ ఎవరిదమ్మా చెయ్యిది? నాదేనండి. ఇద్దరు మాట్లాడుతున్నారు అక్కడ. టీవీ వాల్యూమ్ తగ్గించాలి. మీదేనమ్మా రాధ గారు? అవునండి. ఓకే. రక్తహీనత బాగా ఉంది అమ్మ, చెప్పండి. వస్తున్నా, మీ చెయ్యి చూస్తున్నాను, ఉండండి. 2 ఒకటే చేయి పంపించారు, కుడి చేయి పంపించలేదు. అమ్మ 3 ఫోటోలు పంపించారు, 3 ఫోటోలు కూడా 2 ఎడమ చెయ్యే పంపించారు, 2 చేతులు పంపించండి. ఓకే, ఇంతవరకు చూసి చెప్తా ఉండండి. ఇదైతే అమ్మ చేతిలో అయితే రక్తం బ్లడ్ కాంబినేషన్ తక్కువ ఉంది. మీది హిమోగ్లోబిన్ కౌంట్ ఈ మధ్య చెక్ చేసుకున్నారా? లేదు సార్. కొంచెం వర్క్ చేస్తుంటే, పని చేస్తుంటే నీరసంగా ఉంటుందా? కొంచెమా? ఇప్పుడే కొంచెం హెల్త్ ప్రాబ్లం. అదే, అది మీది కుడి చేయి కూడా పంపించండి, మళ్ళీ కాల్ చేయండి. సార్ మా మ్యారేజ్ కొంచెం మా భార్యాభర్తల గురించి చెప్పారా? ఏంటమ్మా? మా భార్యాభర్తల గురించి కొంచెం చెప్పారా? కొంచెం గొడవలు అవుతున్నాయి. భార్యాభర్తల గురించా? అది కూడా పంపించండి, కుడి చేయి కూడా పంపించండి, చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఓకే రాధా గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మళ్ళీ పంపించి కాల్ చేయండి. ఒక్క నిమిషం అమ్మ, మీరు ఎవరైనా సరే చేతులు పంపించదలుచుకున్న వాళ్ళు వాట్సాప్ ద్వారా 2 చేతులు పంపించండి. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి 2 పంపిస్తే మీకు సరైనటువంటి సమాధానం చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లత గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మరి పంపించారా హస్తరేఖలు? ఏ నెంబర్కి పంపించారు? మీ లాస్ట్ నెంబర్స్ చెప్పండి, ఆఖరి నెంబర్. 9428. ఓకే లత గారు, మాట్లాడండి గురువు గారితో. అమ్మ నమస్కారం. అమ్మా నమస్కారం అండి గురువు గారు. అమ్మ ఇంట్లో మీ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఎవరికైనా కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందా? మదరు లేరండి, అత్త మామ కూడా లేరండి. ఓకే, అలా కాదు సమస్య, అనారోగ్యం, గుండెకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉన్నాయా వాళ్ళకి? వాళ్ళు చనిపోయారండి, చాలా ఏళ్ళు అయిపోయింది. చాలా ఏళ్ళది, మీకు ఐడియా లేదు. ఎందుకంటే మీ చేతిలో ఆ లక్షణం కనిపిస్తోంది. ఓకే, మీరేంటి హౌస్ వైఫా, జాబ్ చేస్తున్నారా? నేను ఇంట్లోనేనండి. ఇంట్లోనే ఉంటారు. ఓకే ఓకే, చెప్పండి. మీకు శుక్రుడు బాగున్నాడమ్మా? గుండె సంబంధం లేదా? గుండె సంబంధం ఏం లేదండి మా ఇంట్లో. లేదా?
లేదండి. ఇక్కడ ఉన్నటువంటి హై ఎమోషనల్ లైన్ హార్ట్ లైన్ అది సరిగ్గా బాగాలేదు మీ చేతిలో. అలాగే రవి కింద శనివేలు కింద పుట్టమచ్చ ఉంది. అవును. శనివేలు కింద పుట్టమచ్చ ఉండడం కూడా అంత యోగం కాదండి. శని పర్వం పాడైంది. శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేయించుకోండి. మీరు శనిగ్రహానికి జపం చేసుకోండి, ఇలా చేయించుకోండి. మీ ఊళ్ళో బ్రాహ్మణులు ఎవరైనా ఉంటారా, పురోహితులు ఉంటారా? అవును, ఉంటారు. మీ ఇంటి బ్రహ్మ ఉంటారు కదా, మీ ఇంటి బ్రహ్మకి చెప్పి శనిగ్రహానికి జపం చేయించుకోండి. 19,000 సంఖ్య 1900 అధిదేవత ప్రత్యదేవత కలిసి హోమం కూడా కలిపి చేయించుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలు పోతాయి. ఓకే, థ్యాంక్ యూ లత గారు కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో అవునమ్మా. హలో చంపేస్తున్నారు. హలో వస్తున్నాయి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణకుమార్ అండి, నాది ఖమ్మం డిస్టిక్ వైరా అండి. ఓకే కృష్ణకుమారి గారు, మరి మీ ఆఖరి నెంబర్ చెప్పండి. ఏ నెంబర్కి పంపించారు? 9598 అండి. 9598. ఏ నెంబర్కి పంపించారు? అవునండి. ఏ నెంబర్కి పంపించారు? 10100 నెంబర్ కండి. ఓకే. 1 సెకండ్ ఉండమ్మా. 9598. వచ్చిందిలేండి. ఓకే అమ్మ ఇదివరకు మీ వారి చేతులు పంపించారు. అవును సార్. ఓకే, మీరన్నా ఇప్పుడు మాట్లాడేది? ఓకే చెప్పండి. అవునండి, ఇప్పుడు నా అవి పంపించాను సార్. ఇది బాగుందిగా, ఏ ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు, బాగుందమ్మా. మీరు ఒక పని చేయండి. రేపు నవరాత్రులు వస్తున్నాయి కదా, ఈ మహాలయపక్షం అయిపోయిన తర్వాత నవరాత్రులు వస్తున్నాయి కదా. అవునండి. నవరాత్రుల్లో శుభ్రంగా ప్రతిరోజు అమ్మవారికి అష్టోత్తరం అర్చన చేసుకోండి పొద్దున్నే. అవునండి, నేను పీఠమే పెట్టుకుంటాను సార్. ఏంటమ్మా? నేను అమ్మవారి పీఠమే పెట్టుకుంటా అండి ఇంట్లో. పీఠం పెట్టుకుంటారా? పోలేండి, సరిపోయింది. అమ్మవారి పూజ చేసుకోండి, సరిపోతుంది. మీకు అన్ని రకాలుగాను బాగుంటుంది. చేతిలో ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం మీ చేతికి డబ్బు ఖర్చు ఎక్కువ వస్తుంది, అది ఒక్కటి కంట్రోల్ చేసుకోండి, సరిపోతుంది. సరే అండి. ఓకేనమ్మా. అమ్మవారి పూజ జాగ్రత్తగా చేసుకోండి, అన్ని రకాలుగాను బాగుంటుంది మీకు. ఓకే సార్. తప్పకుండా అమ్మా, నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ కాల్ చేసినందుకు. మరి గురువు గారిని అయితే నేరుగా సంప్రదించి మాట్లాడాలి అనుకున్న వాళ్ళైతే గురువు గారి అపాయింట్మెంట్ నెంబర్ వచ్చేసి 9381476600 అండి. ఇక మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి, అంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే మీ హస్తరేఖలు అనేది 2 చేతులని, కుడి చేయి ఎడమ చేయి 2 చేతులను అయితే క్లారిటీగా ఫోటో తీసి పంపించి అయితే మనకి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఏ సమస్య ఉన్నా పంపించండి. అలాగే శని ఆదివారాల్లో అయితే గురువుగారు హైదరాబాద్లో ఉంటారు, మిగతా రోజుల్లో అయితే పాలకొల్లో ఉంటారమ్మా. ఎవరైనా సరే నేరుగా మాట్లాడాలి అనుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడాలి అనుకున్న వాళ్ళైతే అపాయింట్మెంట్ కోసం అయితే 9381476600 నెంబర్కి అయితే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. మరి గురువుగారు మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు? మేడం, నేను రాధా. ఇప్పుడు 2 చేతులు పంపించాను మేడం. ఓకే రాధా గారు చెప్పండి. ఒక్క సెకండ్. పంపించారంట. రెండో చేయి కూడా పంపించారా? ఏ నెంబర్కి పంపించారు? ఏ నెంబర్ అమ్మా? 1811. 1811. ఏ నెంబర్కి పంపించారు? ఆనే అక్కర్లేదు, చూద్దాంలేండి. నన్ను అడగండి, ఇంకా దొరకాలి కదా. ఓకే రాధా గారు మాట్లాడండి. అమ్మ నమస్కారం. హలో హలో రాధా గారు హలో హలో మాట్లాడండి గురువు గారు. మీ మ్యారేజ్ ఇక్కడ మ్యారేజ్ లైన్ దగ్గర కొంత సమస్య ఉంది మీ చేతుల్లో. సంతానం ఉందా? స్త్రీ సంతానం ఉందా? రాధగారు రాధా గారు ఉన్నారా? లైన్ కట్ అయినట్టు. హలో హలో రాధా గారు మాట్లాడండి గురువు గారితో. గురించి చెప్పండి. నమస్కారం అమ్మ, మీకు సంతానం ఉందా? స్త్రీ సంతానం ఉందా? ఉన్నారండి. ఆడపిల్ల ఉందా? లేదండి. అబ్బాయి ఇద్దరు అబ్బాయిలనా? ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఆడపిల్ల ఉండుంటే ఈ జాతకానికి, అంటే మధ్యలో ఆపుకున్నారు, మీకు 4 సంతానం కనిపిస్తున్నారు. మరి అబార్షన్ అయింది సార్. ఓకే, అబార్షన్ అయిందా? అబార్షన్ సంతానం. పెద్ద బాబు తర్వాత ఒక అబార్షన్, మళ్ళీ ఇంకొక అబార్షన్. పెద్ద బాబు తర్వాత ఒక అబార్షన్, తర్వాత మళ్ళీ బాబు. ఓకే.
మీకు అన్యోన్యతకి చిన్న పూజ చేయాలమ్మా. చెప్పండి సార్. అది మీరు ఏ ఊళ్ళో ఉన్నారు? వేములవాడలో ఉన్నాను. వేములవాడలో ఉన్నారు. అక్కడ మంచి పురోహితులు ఎవరైనా దొరికితే చండీ పారాయణ చేయించుకోండి. దుర్గా సప్తశతి అంటారు కదా, ఇద్దరి పేర్లు చెప్పుకుని మీ గోత్రనామం, మీ వారి పేరు, మీ పేరు చెప్పుకుని 9 పారాయణలు చేయించి ఒక హోమం చేయించుకోండి. ఓకే. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పట్టుందమ్మా, మంగళవారం నియమం చేయండి మీకు. హలో. ఓకే ఓకే రాధా గారు, గురువు గారు చెప్పినట్లుగా మీరు పూజ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. మంగళవారాల నియమం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే మీ ఇద్దరి మధ్య కాస్త సఖ్యత కుదురుతుంది. అలాగే నేను చెప్పినట్టుగా చండీ పారాయణ చేయించుకుని హోమం చేయించుకోండి. ఓకే ఓకే రాధా గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమేష్ అండి, జగిత్యాల నుండి మాట్లాడుతున్నాను. ఓకే రమేష్ గారు, పంపించారా హస్తరేఖలు? ఏ నెంబర్కి పంపించారు? అవును మేడం, 4285 నెంబర్. 4285. ఓకే ఓకే ఓకే, గురువు గారితో మాట్లాడండి. సార్ పైన ఒక 2 హ్యాండ్స్ ఉన్నాయి, ఇదివరకు కూడా పంపించారా మీరు? మా మిస్సెస్ పంపిస్తాను. ఆవిడ పంపించారా? ఓకే. అచ్చా అచ్చా. ఓకే, ఇద్దరు కలిపి చేస్తారు కూడా కానీ. అదే సార్ ఎంత దాకా చదువుకున్నారు? ఎక్కడ ఆగిపోయింది మీ చదువు? నా 10th క్లాసే సార్. 10th ఓన్లీ 10వ తరగతి ఆగిపోయింది. అదే ఓకే. మీరు సాఫ్ట్ ఏంది, చేతికి ఏకంగా అన్ని ఉంగరాలు, అన్ని రింగులు తొడిగేశారు. దేవుళ్ళే అండి, ఒకటి హనుమాను, గణపతి అట్లా మొత్తం వరుసగా అన్నీ ఒకటే వెలిగి పెట్టారు. అది ఒకటి మామూలుగా వెండి రింగ్ ఉంగరం. ఓకే, చెప్పండి. మీకు యాక్చువల్గా ఏంటంటే మీరు అందరినీ అనవసరంగా నమ్మి మోసపోయిన జాతకండి మీది. 100%, 1000%. అది అర్థమైందా? ఒకసారి నాకు పర్సనల్గా కాల్ చేయండి, నేను పరిహారాలు చెప్తాను. ఫోన్లో అవ్వవు, లైవ్లో అవ్వవు, నేను చెప్తాను మీకు. ఓకే, నాకు ఒకసారి కాల్ చేయండి, తర్వాత కాల్ చేయండి, ఈవినింగ్ కానీ రేపు కానీ కాల్ చేయండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు కాల్ చేసినందుకు. మరి మన ఖమ్మంపాటి శశిమౌళి గారిని నేరుగా వెళ్ళి మాట్లాడాలి, కలవాలి అనుకున్న వాళ్ళైతే అపాయింట్మెంట్ కోసం 9381476600 నెంబర్కి అయితే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఇంకా గురువుగారు వచ్చేసి శని ఆదివారాల్లో అయితే హైదరాబాద్లో ఉంటారు, మిగతా రోజుల్లో అయితే పాలకొల్లులో ఉంటారు. నేరుగా అక్కడికి కూడా వెళ్ళి గురువుగారితో వెళ్ళి మాట్లాడచ్చు. అంటే మీ వ్యక్తిగత సమస్యలు ఏ ఉన్నా కూడా నేరుగా వెళ్ళి పరిష్కారం అయ్యే దిశగా అయితే గురువుగారు చేస్తారు. మరి అలాగే వాట్సాప్ నెంబర్, అంటే మన స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి లైవ్లో మాట్లాడుకునే వారికి కాల్ చేసి మాట్లాడచ్చు, సమస్య ఏదైనా చెప్పొచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా మాత్రం హస్తరేఖలు, అంటే 2 చేతుల గీతలు పడేలాగా 2 చేతులు అయితే వాట్సాప్ నెంబర్కి పంపించి అయితే కాల్ చేయండి. కాల్ చేస్తే కనుక క్లారిటీగా మీకు పరిష్కారం అయ్యే దిశగా అయితే గురువుగారు చెప్తారండి. మరి గురువుగారు, మరి చూస్తున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఒకరేంటి ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు, సఖ్యత లేదని కొంతమంది, మరికొందరేమో ఇలా నమ్మకంతో. ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం సమస్య ఉంటుందండి. ఇప్పుడు అన్యోన్యత లోపించింది, ఏదో అవగాహన లోపం అంటే సంతానం ఉంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఏదో చిన్న ఉంటాయి, అవి సదరానికి చిన్న పూజలు ఉంటాయి. అయితే ఏంటంటే సమస్య ఏంటి అనేది మనం పూర్తిగా చూడాలి. రేఖ చూసి, ఆ చేతిరేఖలు చూసి ఏ లైన్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది, ఎక్కడ బ్రేక్ అయింది, ఎక్కడ ఏది ఇస్తుంది, ఏ రిజల్ట్ ఇస్తుంది అనేది చూసి దానికి ఖచ్చితంగా మనం సమాధానం అయితే చెప్పచ్చు. అందులో ఏమీ సందేహం ఏమీ లేదు. అయితే ఏంటంటే టైం ఇవ్వాలి. ఇవాళ జాతకం పంపించి మనకు ఒక రోజు టైం ఇస్తే ఆ టైం లోపల మనం చెప్పచ్చు. అంటే గురుగారు మీరు అన్నట్లుగా హస్తరేఖలు చూస్తున్నారు అంటే తర్వాత కొన్ని, అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా స్టార్టింగ్లో వివాహ సమస్య ఉంటే కనుక ఏదైనా అప్పులు అలాంటివి ఉంటే ఎటువంటివైనా సరే ఇక్కడ ఏమవుతుందంటే మీ ప్రశ్న చెప్తానండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే పర్వాలు ఉంటాయి కదా, చేతి పర్వాలు, గ్రహాలు ఏవైతే స్థానాలు ఇచ్చారో ఆ స్థానాలు గోచారంలో గ్రహాలు ఎలా అయితే తిరుగుతుంటాయో దాన్ని బట్టి వీటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మన చేతులు మనం మామూలుగా పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం దాన్ని అబ్జర్వ్ చెయ్యం. కానీ మేము చేసే పని ఏంటంటే ఇవాళ ట్రాన్సిట్ ఎలా ఉంది, ఇవాళ చెయ్యి ఎలా ఉంది, చేతిలో ఏ రేఖ ఎటువంటి డైరెక్షన్కి మూవ్ అవుతుంది, అందులో ఏమవుతాయంటే నాళికా రేఖలు అనేవి ఉంటాయండి. ఈ నాళికా రేఖలు అనేవి ఒక చోట నుంచి ఒకటి డైరెక్షన్ మూవ్ ఉంటుంది. స్ట్రెంగ్త్ తగ్గుతుందా పెంచుతుందా. కొన్ని ఏమవుతాయంటే అధోముఖ రేఖలు ఉంటాయి, అవి ఏమవుతాయంటే మీ అదృష్టానికి ఆపోజిట్గా పనిచేస్తాయి.
సో ఇలాగ ఏమవుతుంది, నెగిటివ్ ఫోర్స్ పనిచేస్తుందా పాజిటివ్ ఫోర్స్ పనిచేస్తుందా అనేది చేతిని బట్టి చెప్తాం. చేతిని బట్టి చెప్పిన తర్వాత ఏది పనిచేస్తుందో దాన్ని ఎన్హాన్స్ చేస్తాం, ఏది నెగిటివ్ చేస్తుందో దాన్ని కట్ చేస్తాం. ఓకే. సో ఇది సింపుల్గా ఏంటంటే పాజిటివ్ చేసేదాన్ని పెంచడం, నెగిటివ్ చేసేదాన్ని కట్ చేయడం త్రూ రెమెడీస్, పరిహారాల ద్వారా. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఏ పరిహారం సూట్ అవుతుంది, ఏ పరిహారం పనికిరాదు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహాలకి దానాలు ఇవ్వాలి. దానం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పూజ చేసడం అనేది ఒక విధానం అయితే దానం ఇవ్వడం అనేది ఇంకొక విధానం. దానం ఇవ్వడం ద్వారా మీ పూర్వజన్మ ప్రారంధాలు తగ్గుతాయి, కట్ చేస్తుంది. దానం ఇస్ ద ఓన్లీ వన్ విచ్ కెన్ కట్ యువర్ ప్రారంధ కర్మ. పూర్వకర్మలో మీరు కింద జన్మల్లో మీరు ఏ పాపాలు చేసుకున్నారో ఏం చేసుకున్నారో ఎవరికి తెలియదు. దానివల్ల వచ్చేటటువంటి ప్రారంధం ఇంత మూట తెచ్చుకుని వస్తాం భూమి మీదకి. ఆ ప్రారంధాన్ని కట్ చేసుకోవాలి అంటే ఇవ్వాల్సింది దానం ఒక్కటే. అందుకే ఓపిక ఉన్నవాళ్ళు నెలకొకసారో 2 నెలలకు ఒకసారో ఎక్కడైనా అన్నదానం, ఏదైనా దేవాలయాల్లో కానీ లేకపోతే గోసేవలకు కానీ వాటికి మీరు సేవ కనుక చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీ ప్రారంభం మీకు తెలియకుండానే తగ్గుతూ వస్తుంది. గురుగారు కాల్ తీసుకుంటాం. తప్పకుండా. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైరా అండి అండి. ఓకే, వైరా గారు చెప్పండి, మరి హస్తరేఖలు ఏ నెంబర్కి పంపించారు? మీ లాస్ట్ నెంబర్ చెప్పండి. మీ నెంబర్ లాస్ట్ నెంబర్ 4959 అండి. 4959. ఓకే, గురువు గారితో మాట్లాడండి అమ్మా. వస్తున్నాను. అమ్మ హ్యాండ్స్ క్లారిటీ లేవండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఈవిడ నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా ఇది టీవీ చూస్తూ మాట్లాడొద్దమ్మా వైరా గారు, టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుంది. మీరు ఫుడ్ లవరా? వంట బాగా చేస్తారా? ఏమో వంటలు బాగా చేస్తారా మీరు? హలో, టీవీ తగ్గిస్తే ఉందండి. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, గురువు గారు మాట్లాడుతున్నారు, మీరు వినట్లేదమ్మా. ఇప్పుడు చెప్పండి. మేడం అమ్మ మీరు వంటలు బాగా చేసేవారా ఇదివరకు? హలో హలో అమ్మ మీరు వంటలు బాగా చేస్తారా? మీరు వంటలు బాగా చేస్తారా అమ్మా అంటున్నారు గురువు గారు. చేస్తామండి. ఓకే అమ్మయ్య, ఒక క్వశ్చన్ 3 సార్లు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి వైరా గారు, లేదంటే కాల్ కట్ అయిపోతుందమ్మా. ఫోన్ ప్రాబ్లం ఉందండి. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. మరి గురువు గారు అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పట్లేదు కదా మీరు, మాట్లాడండి. నమస్కారం అమ్మ, ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు అనారోగ్యం అయితే ఉంది, అనారోగ్య సూచన అయితే ఉంది చేతిలో, అర్థమైందా? అనారోగ్య సూచన అయితే కనిపిస్తుంది చేతిలో, గర్భ సంబంధమైన సమస్యలు ఉన్నాయి. వాటికి ముందు వైద్యం చేయించుకోండి. అలాగే శుక్రవారం నియమం చేసి అమ్మవారికి అర్చన చేసుకోండి, లలిత అర్చన చేయండి. ఎవరి చేతనే ఉపదేశం తీసుకుని చేయండి. లలితా శాస్త్రం అలవాటు ఉందా? చదవడం అలవాటు ఉందా? లలిత పూజ చేయడం అలవాటు ఉందమ్మా? లలిత అమ్మవారి పూజ చేయడం అలవాటు ఉందా? లేదండి. లేకపోతే కనుక దుర్గాదేవికైనా కానీ, లేకపోతే దుర్గాదేవి ఇంక వేరే ఇంకో దేవత కనపట్టలేదు ఇక్కడ. దుర్గమ్మవారి గుడి ఉందా మీ ఊళ్ళో? దుర్గాదేవి గుడి ఉందమ్మా మీ ఊళ్ళో? దుర్గాదేవి లేదండి. లక్ష్మీదేవి గుడి ఉందా పని? లక్ష్మీదేవి గుడి ఉంటే కనుక ప్రతి శుక్రవారం నియమం చేసి గుడిలోకి వెళ్ళి అర్చన చేయించుకోండి. మీకున్న అనారోగ్య సమస్య తీరుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మ కాల్ చేసినందుకు. మరి కంబంపాటి శశిమౌళి గురువు గారిని నేరుగా వెళ్ళి వ్యక్తిగత సమస్యలు ఏ ఉన్నా కూడా మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళైతే అపాయింట్మెంట్ కోసం అయితే 9381476600 నెంబర్స్కి అయితే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే గురువుగారు వచ్చేసి శని ఆదివారాల్లో హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉండేవారంతా శని ఆదివారాల్లో వెళ్ళి కలిసి మీ వ్యక్తిగత సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువుగారితో వెళ్ళి నేరుగా మాట్లాడొచ్చు. అలాగే మిగతా రోజుల్లో అయితే పాలకొల్లో ఉంటారు. పాలకొల్లుకు దగ్గరలో ఎవరున్నా కూడా అక్కడికి వెళ్ళి గురువుగారిని సంప్రదించి మీ సమస్య ఏదైనా కూడా మాట్లాడి తెలుసుకోవచ్చు. ఇంకా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే హస్తరేఖలు 2 చేతులు అయితే క్లారిటీగా తీసి ఫొటోస్ పంపించి ఫోన్ చేయండి. ఫోన్ చేసి గురువుగారితో లైవ్లో మాట్లాడాలనుకున్న అయితే మాట్లాడొచ్చండి.
మరి గురువు గారు ఇప్పుడు చూస్తున్నాము హస్తరేఖల వల్ల అంటే ఆ, మంచి చెడులు ఉంటాయి. అంటే చెడు అనేది జీవితం అన్నాక మంచి చెడుల కాంబినేషనే లైఫ్. ఉమ్, మనకి కొంతకాలం బాగుంటుంది, కొంతకాలం బాగోదు, కొంతకాలం ఇబ్బంది పడతాము, కొంతకాలం సుఖంగా ఉంటాము. బట్ ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా నిలబడి ఉమ్, మన జీవితం ఎదరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది చేతుల ద్వారా, మన చేతిరేఖలను పరిశీలించడం ద్వారా మనం చేయగలుగుతాం. లైఫ్ అంటే ఇప్పుడు తెలుసో తెలియకో భూమి మీదకి వచ్చాము. ఉమ్, అట్ ద సేమ్ టైం వీ విల్ గో అవుట్. వీఆర్ నాట్ మోర్టల్స్, పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోయే వాళ్ళం కాదు. సో ఈ మధ్యలో ఉండేటటువంటి సంఘర్షణలో ఏదైతే మన లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకి చేతిరేఖలు సరైనటువంటి సొల్యూషన్ ఇస్తాయి. ఉమ్, ఇక్కడ జాతకాలను నేను తప్పు చేయట్లేదు, జాతకాలను నేను తక్కువ చేయట్లేదు. జాతకంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే టైమింగ్ సరిగ్గా లేని వాళ్ళకి మనం జాతకాలు సరిగ్గా చెప్పలేము. సరే, దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి, అది పక్కన పెడదాం. కానీ ఇందులో ఏంటంటే ఒక చేతిరేఖను మీరు ఎక్కువ తీసుకోలేరు, ఎక్కువ రాసుకోలేరు, ఇంకొక గీత కావాలంటే ఎక్కువ కట్ చేసుకోలేరు. సో అది యోగాన్ని ఇస్తుందా అవయోగాన్ని ఇస్తుందా ఇక్కడ తేలిపోతుంది. మీకు సింగిల్ షాట్లో మీ చెయ్యి మొత్తం చెప్తుంది. చెప్పొచ్చు. అందువల్ల ఏమవుతుందంటే అందుకే ఇక్కడ శాస్త్రకారులు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే పూర్వం ఆయుష్ పరీక్షయో పశ్చాత్ లక్షణం ఉచితే అని చెప్పాడు. ఇదివరకు చాలాసార్లు చెప్పాను నేను. మొట్టమొదటి అసలు యోగం ఉందా లేదా అనేది చెప్పడం కంటే ముందు ఆయుర్దాయం ఉందా లేదా అనేది చెప్పన్నాడు. ఆయుర్దాయం ఉంది అనుకుంటే ఈలోపు ఎలాగూ లైఫ్ ఉంది కదా, ఈ లైఫ్ లీడ్ చేసి ఎండ్ ఎలాగో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఎండ్ లోపల మనకు వచ్చేటటువంటి సమస్యలు ఏమున్నాయి, మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమున్నాయి, వీటికి మనం సొల్యూషన్ ఇచ్చామనుకోండి, దే విల్ లీడ్ దర్ లైఫ్ హ్యాపీలీ. సో అంతే కదా కావాల్సింది. ఇప్పుడు ఎవరికైనా సరే, ఎవరి జీవితం అయినా సరే యోగం అంటే ఏంటంటే మన శరీరం శిథిలం అయిపోయి శరీరానికి ఓపిక లేనప్పుడు మనం సుఖపడేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఆ చిట్ట చివరి వయసులో ఇంకా కష్టపడుతున్నాడు అంటే అంతకంటే అవయోగం ఇంకోటి లేదండి. సో అది ఉందా లేదా అనేది ముందు చూసుకుంటాను. ఈ తర్వాత కదా మనకి అక్కడ దాన్ని సాధించడంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కడ ఏమైనా వస్తే వాటిని ఎలిమినేట్ చేస్తాం, కట్ చేస్తాం. బై పరిహారాల ద్వారా అవ్వచ్చు, పూజల ద్వారా అవ్వచ్చు, లేదా దానాల ద్వారా అవ్వచ్చు, లేదా దేవాలయాలను సందర్శించడం ద్వారా అవ్వచ్చు. సో వాళ్ళది ఏమిటి అనేది పూర్తిగా చేతులు చూస్తే తప్ప మనం చెప్పలేం. ఓకే గురుగారు, మరి ఇప్పటి వరకైతే మన కాలర్స్కి అయితే ఏంటి, మన ప్రేక్షకులకైతే ఏంటి, అసలు హస్తరేఖలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలా నివృత్తి చేసుకోవాలి అన్న విషయాలకైతే చాలా చక్కగా వివరించారు గురూజీ. ధన్యవాదాలు. నమస్కారం. మరి మీరైతే ఖమ్మంపాటి శశిమౌళి గురువుగారిని అయితే నేరుగా వ్యక్తిగత సమస్యల గురించి నేరుగా వెళ్ళి చెప్పి పరిష్కారం అయ్యే దిశగా సమస్యల గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురువుగారిని అపాయింట్మెంట్ నెంబర్ వచ్చేసి 9381476600 నెంబర్కి అయితే నేరుగా కాల్ చేసి అయితే అపాయింట్మెంట్ తీసుకోగలరు. నెంబర్ మరొకసారి చెప్తున్నా చూసుకోండి, 9381476600 నెంబర్కి అయితే కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ అయితే తీసుకోగలరు. అలాగే శని ఆదివారాల్లో అయితే గురువుగారు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ గురువుగారిని అప్పుడు వెళ్ళి కలవచ్చు. అలాగే మిగతా రోజుల్లో అయితే పాలకొల్లో ఉంటారు. పాలకొల్లు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఆ రోజుల్లో అయితే గురువుగారిని వెళ్ళి కలవచ్చు. మీకున్న సమస్యలు ఏవైనా కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే కనుక తప్పకుండా పరిష్కారం అయ్యే దిశగా అయితే గురువుగారు ఏదో ఒక పరిష్కారం అయితే చెప్తారండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి సాముద్రిక సర్వస్వం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CVR హోమ్ ఛానల్. నమస్తే.